విభిన్న దృక్కోణాల విశ్లేషణకు స్వాగతం. మీ దగ్గర ఒక $5,000 ఉన్నాయనుకోండి. భవిష్యత్తు కోసం దాన్ని ఒక పెద్ద బ్లూ చిప్ కంపెనీలో పెట్టి ఏళ్ల తరబడి వేచి చూస్తారా? లేదా ఒక చిన్న స్టాక్లో పెట్టి దానిపై కవర్డ్ కాల్స్ ద్వారా ప్రతి నెలా ఒక అద్దెలాంటి రాబడిని తీసుకుంటారా? ఈరోజు మనం చర్చించబోయే అంశం సరిగ్గా ఇదే. ఖచ్చితంగా. ఒక చిన్న పోర్ట్ఫోలియోతో ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడానికి, అంటే $30 కంటే తక్కువ ధర ఉన్న చిన్న స్టాక్స్పై కవర్డ్ కాల్స్ విక్రయించడం సరైన వ్యూహమేనా? ఒక $5,000 ప్రారంభ పెట్టుబడితో మొదలుపెట్టి దానికి ప్రతివారం ఒక $200 అదనంగా జోడిస్తూ. అవును, నెలకు 2 నుండి 6% వరకు ప్రీమియం రాబడిని లక్ష్యంగా చేసుకున్న ఒక వాస్తవ వ్యూహం గురించి మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. నా వాదనేమిటంటే, ఒక చిన్న పోర్ట్ఫోలియోను వేగంగా వృద్ధి చేయడానికి ఈ చిన్న స్టాక్స్పై కవర్డ్ కాల్స్ ద్వారా ప్రీమియంలు రాబట్టడమే అత్యుత్తమమైన, ఆచరణాత్మకమైన మార్గం. నేను ఈ విషయాన్ని పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తున్నాను. అంటే చిన్న స్టాక్స్లో ఉండే ఆ విపరీతమైన అస్థిరత ఉంది చూశారా? అవును, వొలటైలిటీ ఉంటుంది. ఖచ్చితంగా. ఆ వొలటైలిటీ మరియు ఇన్స్టిట్యూషనల్ మనీ కొరత వల్ల మీ మూలధనం లేదా క్యాపిటల్ ఏమాత్రం వృద్ధి చెందదు. కేవలం ఈ ప్రీమియంల కోసం ఆశపడి నాసిరకం ఆస్తులను కొనుగోలు చేయడం కంటే ప్రారంభం నుండే నాణ్యమైన బ్లూచిప్ స్టాక్స్పై దృష్టి పెట్టడమే దీర్ఘకాలిక సంపద సృష్టికి సరైన మార్గమని నా నమ్మకం. మీరు నాసిరకం ఆస్తులంటున్నారు, కానీ చూడండి, ఈ వ్యూహం అద్భుతమైన ఫలితాలనిస్తుందని సంఖ్యలే మనకు స్పష్టంగా చెప్తున్నాయి. అలా అంటారా? అవునండి, ఒకసారి గణాంకాలను పరిశీలిద్దాం. కేవలం 9 నెలల వ్యవధిలో కవర్డ్ కాల్స్ వ్యూహం ద్వారా $4,500 ప్రీమియం ఆదాయం రాబట్టడమనేది. 9 నెలల్లో 4,500? అవును, ఇది చిన్న విషయం కాదు. ఒక నిర్దిష్ట ఆగస్టు నెలలోనే చూసుకుంటే 5.5%, అంటే $758 రాబడి వచ్చింది. మొత్తం డిపాజిట్లు $12,650 కాగా, ఈ నిరంతర నగదు ప్రవాహం వల్ల పోర్ట్ఫోలియో విలువ 14,000 పైచిలుకు చేరుకుంది. ఇది సుమారు 15% వృద్ధి. సరే, సంఖ్యలు బాగున్నాయి. దీన్ని వార్షికంగా చూసుకుంటే దాదాపు 21% రాబడి. అసలు కవర్డ్ కాల్స్ అంటే ఏమిటో ఒకసారి వివరిస్తాను. మన దగ్గర ఒక కంపెనీకి చెందిన 100 షేర్లు ఉన్నాయనుకోండి. ఆ షేర్లను ఒక నిర్దిష్ట ధరకు ఒక నిర్దిష్ట తేదీలోపు అమ్ముతామని ఒక ఒప్పందం రాసివ్వడమే ఈ కవర్డ్ కాల్. దానికి ప్రతిఫలంగా వాళ్లు మనకు కొంత డబ్బుని ముందే ఇస్తారు. అదే ప్రీమియం. అవును, ఆ ప్రీమియం మన దగ్గరే ఉండిపోతుంది. ఖచ్చితంగా. మనమెంచుకున్న ఆ చిన్న స్టాక్ ధరలు తాత్కాలికంగా పడిపోయినా సరే, ప్రతి నెలా వచ్చే ఈ నగదు ప్రవాహం పోర్ట్ఫోలియోను లాభాల్లో ఉంచేలా చేస్తుంది. మార్కెట్ ఎలా ఉన్నా చేతికొచ్చే ఆ 2 నుండి 6% ప్రీమియం మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఈ స్థాయి రాబడిని సాంప్రదాయ పెట్టుబడులు ఇవ్వలేవు కదా. ఏంటంటే, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మీరు చెబుతున్న 15% వృద్ధి, అలాగే నెలకు 5.5% ప్రీమియం రాబడులు వినడానికి చాలా ఆకర్షణీయంగా అనిపిస్తాయి. అవును, కానీ ఆ సంఖ్యల వెనుక ఉన్న అసలు నిజం వేరే ఉంది. మార్కెట్ ఊరికే అంత పెద్ద మొత్తంలో ప్రీమియంలు ఎవరికీ ఉచితంగా ఇవ్వదు కదా. అంటే మీ ఉద్దేశం? చిన్న స్టాక్స్ ఎందుకు అంత ఎక్కువ ప్రీమియం ఇస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి. దానికి కారణం ఇంప్లాయిడ్ వాలటాలిటీ. అంటే ఆ స్టాక్ ధర అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని మార్కెట్ నమ్ముతోంది. రిస్క్ ఉంటుంది, నేను కాదనను. ఉదాహరణకు చార్జ్ పాయింట్ లేదా కోర్సేర్ వంటి సంస్థలను తీసుకుందాం. వీటికి మంచి ఆదాయ వృద్ధి ఉండవచ్చు, కానీ మార్కెట్లో పెద్ద బ్లూచిప్ స్టాక్స్కి ఉన్నట్లుగా వీటికి సంస్థాగత పెట్టుబడుల మద్దతు లేదు. అంటే పెన్షన్ ఫండ్స్ కానీ పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటిని కొనవు. ప్రస్తుతానికి కొనకపోవచ్చు. అవి రానంతవరకు వాటి షేరు ధర గణనీయంగా పెరగదు. కాబట్టి అవి బ్లూచిప్ స్టాక్స్లాగా మూలధన వృద్ధిని ఎప్పటికీ సాధించలేవు. ఈ కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చే ప్రీమియం అనేది భవిష్యత్తులో ఆ స్టాక్ విలువ పడిపోవడం వల్ల మీరు ఎదుర్కొనే నష్టాన్ని ఏమాత్రం పూడ్చలేదు. కాని చూడండి, ఆ నష్టాన్ని ఎదుర్కోవడానికే కదా మనం ప్రతి వారం $200 డిపాజిట్ చేస్తూ మన సగటు కొనుగోలు ధరను, అదే కాస్ట్ బేసిస్ను తగ్గించుకుంటున్నాం. ఇక్కడ మనం ఒక ఇంటి అద్దె గురించి ఆలోచిద్దాం.
మీరొక అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఒక చిన్న ఇల్లు కొని అద్దెకిచ్చారనుకోండి. రేపు ఉదయాన్నికల్లా ఆ ఇంటి ధర రెట్టింపు కాకపోవచ్చు. లేదా పడిపోవచ్చు కూడా. అవును, కొద్దిగా తగ్గవచ్చు. కాని ప్రతి నెలా మీరు తీసుకునే అద్దె ద్వారా వచ్చే ఆదాయం ఆ ఇంటిపై మీరు పెట్టిన పెట్టుబడిని మెల్లగా వెనక్కి తెస్తుంది కదా. ఆ అద్దెతో మీరు మీ ఇంటి లోన్ తీర్చేస్తారు, లేదా దాన్ని మరమ్మత్తు చేస్తారు. సరే. కవర్డ్ కాల్స్ చేసేటప్పుడు కూడా మన ప్రధాన ఉద్దేశ్యం మూలధన వృద్ధి కాదు, నిరంతర నగదు ప్రవాహాన్ని సృష్టించడం. మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఈ చిన్న స్టాక్స్ ధరలు కొద్దిగా పడిపోయినా మనకు ప్రతీ నెలా వచ్చే ఆ 5.5% ప్రీమియం అనేది మన నష్టాన్ని కవర్ చేసి లాభాల్లో నిలబెడుతుంది. మీ అద్దె ఇంటి అనాలజీ బాగానే ఉంది, కాని నేను దానికి ఇంకొక చిన్న ఉదాహరణ జోడిస్తాను. చిన్న స్టాక్స్లో 6% ప్రీమియం వస్తుందని ఆశపడటం సముద్రంలో ఎరచూసి చేప చిక్కుకోవడం లాంటిది. అంత మాటంటారేంటి? అవునండి, దీన్నే ఫైనాన్స్ భాషలో యీల్డ్ ట్రాప్ అంటారు. ఆ ఎర లేదా ఆ ప్రీమియం చూడ్డానికి చాలా బావుంటుంది, కానీ ఆ స్టాక్ ధర $25 నుండి $15కు పడిపోతే పరిస్థితి ఏంటి? అంటే మీకు వచ్చిన ఆ $200 ప్రీమియం మీరు పోగొట్టుకున్న $1000 మూలధన నష్టాన్ని పూడ్చగలదా? ఖచ్చితంగా పూడ్చలేదు. చార్జ్ పాయింట్ లాంటి స్టాక్స్ మంచి రెవెన్యూ గ్రోత్ చూపించినా వాటి ధర ఎందుకు పెరగట్లేదు అంటే వాటిలో నిలకడలేదు. అది నిజమే, కానీ ఇంకో విషయం, కవర్డ్ కాల్స్ వల్ల ఇంకో పెద్ద నష్టముంది. ఒకవేళ చార్జ్ పాయింట్ వాళ్ళు ఏదైనా అద్భుతమైన టెక్నాలజీ కనిపెట్టి స్టాక్ ధర రాత్రికి రాత్రే $40కు వెళ్ళిపోయిందనుకోండి, మీరు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ షేర్లని పాత తక్కువ ధరకే అమ్మేయాలి. అవును, దాన్ని అప్సైడ్ రిస్క్ అంటారు. ఖచ్చితంగా. అంటే స్టాక్ పడిపోయినప్పుడు మొత్తం నష్టాన్ని మీరే భరిస్తారు, కానీ స్టాక్ విపరీతంగా పెరిగినప్పుడు వచ్చే లాభాన్ని వదులుకుంటారు. చిన్న పోర్ట్ఫోలియో ఉన్నవాళ్లకి ఇంత రిస్క్ తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు కదా. మీరు చెప్పినట్లు లాభాన్ని కోల్పోవడం ఉన్నమాట వాస్తవమే, కానీ కవర్డ్ కాల్స్ ఉద్దేశ్యమే అది కదా. మనం మార్కెట్తో ఒక అంగీకారానికొస్తున్నాం, నాకు ప్రతి నెలా స్థిరంగా నగదిస్తే భవిష్యత్తులో వచ్చే అదనపు లాభాన్ని నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని. సరే. ఒకవేళ స్టాక్ ధర 25 దాటితే ఆ షేర్లు నా దగ్గర్నుండి వెళ్ళిపోతాయి, కాని నాకేంటి నష్టం? నేను కొన్న ధర కంటే ఎక్కువకే అమ్ముతున్నాను, పైగా ప్రీమియం కూడా నా జేబులో ఉంది. కానీ మీరు పెద్ద లాభాన్ని మిస్ అవుతున్నారు కదా. అది నిజమే, కానీ ఇక్కడ మనం ఒక ప్రాక్టికల్ సమస్యను మాట్లాడుకోవాలి. మీరన్నట్లు బ్లూ చిప్స్ చాలా సురక్షితం, నేను కాదనను. కానీ కేవలం $5,000తో యాపిల్ లేదా మైక్రోసాఫ్ట్ లాంటి షేర్లు ఎన్ని కొనగలం? పట్టుమని 25 కూడా రావు. అవును. కవర్డ్ కాల్స్ రాయాలంటే చేతిలో 100 షేర్లుండటం తప్పనిసరి. ఆ స్థాయికి చేరుకోవడానికి కేవలం పొదుపుపైమే ఆధారపడితే ఎన్నో ఏళ్లు పడుతుంది గదా. ఈ చిన్న స్టాక్స్ ఇచ్చే అత్యధిక ప్రీమియంలు ఒక నిచ్చెనలాగా పనిచేస్తాయి. నిచ్చెన ఉంటారా? అవునండి. నెలకొచ్చే ఆ ప్రీమియంతో మనం మరిన్ని షేర్లు కొనవచ్చు. ఆ నిచ్చెన ద్వారా పైకి వెళ్ళి మన పోర్ట్ఫోలియో 15,000 లేదా 20,000కు చేరుకున్నాక అప్పుడు మనం సురక్షితమైన బ్లూ చిప్స్ వైపు నెమ్మదిగా అడుగులు వేయవచ్చు. నిచ్చెన ద్వారా పైకి వెళ్లడం వినడానికి బాగానే ఉంది, కానీ ఆ నిచ్చెన మధ్యలో విరిగిపోతే పరిస్థితి ఏంటి? అంటే ఆ చిన్న స్టాక్స్ క్రాష్ అయితే మీ ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. క్రాష్ అవ్వకుండా మనం మేనేజ్ చెయ్యొచ్చు కదా. అసలు మీ వ్యూహంలోనే ఒక పెద్ద వైరుధ్యం ఉందని నా అభిప్రాయం. మీ పోర్ట్ఫోలియో 10 లేదా 20,000కు చేరుకున్నాక బ్లూ చిప్ స్టాక్స్కి మారాలనేదే మీ అసలు ప్లాన్. అలాంటప్పుడు భవిష్యత్తులో ఎలాగూ బ్లూ చిప్స్కి మారాలని నిర్ణయించుకున్నప్పుడు దీర్ఘకాలికంగా ఆ చిన్న స్టాక్స్ పనికిరావని మీకే తెలిసినప్పుడు మొదటినుంచే వాటితో ఎందుకు రిస్క్ చేయడం? వారానికి $200 నేరుగా డాలర్ కాస్ట్ యావరేజింగ్ పద్ధతిలో బ్లూ చిప్స్లో ఎందుకు పెట్టుబడి పెట్టకూడదు? కానీ దానికి చాలా టైం పడుతుంది. ప్రారంభంలో మీ దగ్గర 100 షేర్లు లేకపోయినా పర్వాలేదు కదా. మనం ప్రశాంతంగా సురక్షితంగా ఆస్తులను కూడబెట్టుకోవడం ముఖ్యమంటాను నేను. బ్లూ చిప్స్లో డాలర్ కాస్ట్ యావరేజింగ్ చేయడమనేది అద్భుతమైన పద్ధతే, కానీ మీ మూలధనం అలా స్తంభించిపోవడం కరెక్టేనా అని నేను అడుగుతున్నాను. కేవలం $200 వారానికి పెట్టుబడి పెడితే 10,000 మార్క్ చేరుకోవడానికి సుమారు 1 సంవత్సరం పైనే పడుతుంది. అవును, కానీ అది సురక్షితం. సురక్షితమే కాని మనం చర్చిస్తున్న ఈ కవర్డ్ కాల్స్ వ్యూహంలో కేవలం 9 నెలల్లో 4,500 కేవలం ప్రీమియంల ద్వారానే వచ్చింది. ఇది మన మూలధనానికి సగానికి పైగా అదనపు విలువను జోడించింది.
మీరు బ్లూ చిప్స్కి మారడం గురించి అడిగారు కదా, ఇక్కడే మనం పోర్ మ్యాన్స్ కవర్డ్ కాల్స్ లేదా పిఎంసిసి. పిఎంసిసి. అవును, మన పోర్ట్ఫోలియో కాస్త పెరిగాక బ్లూ చిప్స్లో కవర్డ్ కాల్స్ చేయడానికి లక్షలు పెట్టి 100 షేర్లు కొనక్కర్లేదు. దానికి బదులుగా లీప్స్ అనబడే దీర్ఘకాలిక ఆప్షన్స్ను కొనుగోలు చేస్తాం. ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ 1 లేదా 2 ఏళ్ల తర్వాత ఎక్స్పైర్ అయ్యేలా ఉంటే దాన్ని లీప్స్ అంటారు కదా. అవునవును. ఈ లీప్స్ ఒక రకంగా 100 షేర్లకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఉదాహరణకు ఒక 0.4 డెల్టా ఉన్న నైకీ లీప్స్ ఆప్షన్ను కొనుగోలు చేస్తాం. 0.4 డెల్టా అంటే నైక్ స్టాక్ ధర $1 పెరిగితే మన ఆప్షన్ ధర 40 సెంట్లు పెరుగుతుంది. ఇలా తక్కువ పెట్టుబడితో లీప్స్ కొని వాటిమీద మనం షార్ట్ కాల్స్ అమ్మొచ్చు. ఒక్క నిమిషం, ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చెప్పండి. మీరు చెబుతున్న ఆ పిఎంసిసి అనేది $10,000 లోపు ఉన్న చిన్న పోర్ట్ఫోలియోలకు చాలా ప్రమాదకరమైన ఆట. మీరు ఒక ఏఎండి లేదా నైక్లీప్స్ కొని దానిపై కాల్స్ రాసినప్పుడు అంతా సవ్యంగా జరిగితే బాగానే ఉంటుంది. కానీ మార్కెట్ ఒక్కసారిగా క్రాష్ అయితే ఏమవుతుంది? అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. సాధారణ షేర్లు కొంటే మార్కెట్ పడిపోయినా ఆ షేర్లు మీ దగ్గరే ఉంటాయి. వాటి విలువ 0కి పడిపోదు. కానీ ఈ లీప్స్ ఆప్షన్స్ అలా కాదు. ఎక్స్పైరీ తేదీ నాటికి మార్కెట్ కోల్పోకపోతే ఆ ఆప్షన్ విలువ పూర్తిగా 0 అయిపోతుంది. అదొక రకమైన రిస్క్. అవును, మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం ఆవిరైపోతుంది. ఒక చిన్న పోర్ట్ఫోలియో అటువంటి భారీ దెబ్బను తట్టుకోగలదా? అందుకే ప్రారంభ దశలో ఎంత వేగంగా ఎదుగుతున్నామన్నది కాదు, మన క్యాపిటల్ని ఎంత భద్రంగా కాపాడుకుంటున్నాం అనేది అత్యంత ముఖ్యం. మూలధన రక్షణ ముఖ్యం అని దాన్ని నేను ఏకీభవిస్తాను. కానీ చూడండి, రిస్క్ తీసుకోకుండా వృద్ధి సాధ్యం కాదు. మీరు చెప్పిన మార్కెట్ క్రాష్ అనేది బ్లూ చిప్స్తో సహా అన్నింటికీ వర్తిస్తుంది. ఏఎండి లీప్ ఆప్షన్ విలువ తగ్గినా లేదా చిన్న స్టాక్స్ ధర తగ్గినా సరే దానిపై నిరంతరం కాల్స్ అమ్ముతూ ప్రీమియంలు రాబట్టడం ద్వారా మన కాస్ట్ బేసిస్ను ఎప్పటికప్పుడు తగ్గించుకోవచ్చు. అది పేపర్ మీద బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఇది కేవలం ఆప్షన్స్ లేదా సంఖ్యల గురించి మాత్రమే కాదు, ఒక ఇన్వెస్టర్ మనస్తత్వం గురించి కూడా మనం ఆలోచించాలి. ఒక సాధారణ వ్యక్తి కష్టపడి వారానికి 200 తెచ్చి మార్కెట్లో పెడుతున్నప్పుడు ఏళ్ల తరబడి ఆ పోర్ట్ఫోలియోలో కదలిక లేకపోతే విసుగొస్తుంది కదా. అవును, సహనం కోల్పోతారు. కాని ప్రతి వారం తన అకౌంట్లోకి ఈ ప్రీమియంల ద్వారా డబ్బులు రావడం చూస్తున్నప్పుడు ఆ పెట్టుబడిని కొనసాగించడానికి కావలసిన ఉత్సాహం లభిస్తుంది. ఆకుపచ్చగా లాభాల్లో కనిపించే పోర్ట్ఫోలియో ఇచ్చే ధైర్యం వేరు. ఈ వ్యూహం మదుపర్లను మార్కెట్తో చురుకుగా ఉంచుతుంది. నేర్చుకోవడం మార్కెట్తో చురుకుగా ఉండటం వరకు సరే, కానీ చురుకుగా ఉండటం వేరు, అనవసరమైన రిస్క్ తీసుకోవడం వేరు. కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చే ఆదాయం మానసిక ఉత్సాహాన్ని ఇస్తున్నలేదు వాస్తవమే, కానీ ఆ ఉత్సాహం ఒక భ్రమ కాకూడదు కదా. భ్రమ ఎందుకవుతుంది? రాబడి వస్తోంది కదా. మీరు ముందు చెప్పిన లెక్కలనే మళ్లీ తీసుకుందాం. పోర్ట్ఫోలియోలో $12,650 డిపాజిట్ చేసి 14,000కు చేరుకున్నామంటే అందులో మీ సొంత డబ్బు వాటాయే అత్యధికం కదా. ఇక్కడ అసలైన హీరో కవర్డ్ కాల్స్ కాదు. మరి మీరు ప్రతి వారం పట్టుదలతో చేస్తున్న ఆ $200 క్రమబద్ధమైన డిపాజిట్ మాత్రమే. ఆ క్రమశిక్షణే మీ పోర్ట్ఫోలియోను నిలబెడుతోంది. మీరు దీర్ఘకాలికంగా సంపద సృష్టించిన కంపెనీలను చూడండి. యాపిల్, నైక్, మాస్టర్ కార్డ్ లాంటి హోల్డ్స్ ఎలాంటి కవర్డ్ కాల్స్తో పనిలేకుండానే మీకు గొప్ప లాభాలు తెచ్చిపెడతాయి. అస్థిరమైన చిన్న కంపెనీలు తక్కువ ధరలో దొరుకుతున్నాయని వాటిమీద ట్రేడింగ్ చేస్తూ ఉండిపోవడం అనేది ఎప్పటికీ సరైన పద్ధతి కాదు. ఆ $200లను మీరు నాణ్యమైన బ్లూ చిప్స్లో పెడుతూ వెళ్తే మీరు కోరుకునే ఆర్థిక స్వాతంత్ర్యం మరింత బలంగా సిద్ధిస్తుంది. నేను దీన్ని పూర్తిగా అంగీకరిస్తాను. వ్యూహమేదైనా సరే ప్రతి వారం ఆ $200 డిపాజిట్ చేయడం అనేది ప్రారంభ దశలో ఎవరికైనా అత్యంత కీలకమైన అంశం. అయితే నా వాదనేమిటంటే ఒక చిన్న పోర్ట్ఫోలియోను వేగంగా ఒక స్థాయికి తీసుకెళ్లడానికి ఈ చిన్న స్టాక్స్పై కవర్డ్ కాల్స్ ద్వారా దూకుడుగా ఆదాయం సంపాదించడం ఒక అద్భుతమైన ప్రారంభ వ్యూహం. సరే, అదొక విధానం అనుకుందాం. ఒకసారి ఆ 15,000 మైలురాయి దాటాక మీరు చెప్పినట్లు మనం బ్లూ చిప్స్ వైపు మళ్లవచ్చు. కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చే ప్రతి డాలర్ మన అంతిమ లక్ష్యానికి ఒక ఇటుక లాంటిదే. మరి నా వాదనేమిటంటే ఆ ఇటుకలను మొదటి నుంచే బలమైన పునాది మీద పేర్చాలి. ఇసుక మీద ఇల్లు కట్టి తర్వాత దాన్ని రాతి పునాది మీదికి మారుస్తానంటే అది సాధ్యమయ్యే పని కాదు కదా. అది కూడా ఆలోచించదగ్గ విషయమే.
నాణ్యమైన బ్లూచిప్ ఆస్తులను ముందునుంచే కూడబెట్టుకోవడం ద్వారా ఎలాంటి ఆందోళన లేని వృద్ధిని సాధించడమే అసలైన ఆర్థిక స్వాతంత్ర్యం. ఏదేమైనా మీరన్నట్లు నిరంతర పెట్టుబడి అనేది ఈ ప్రయాణంలో అత్యంత కీలకం. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణ ద్వారా ఒక విషయం స్పష్టమైంది. మీరు వేగంగా నగదు ప్రవాహాన్ని సృష్టించి మీ పోర్టుఫోలియోను నిర్మించుకోవడానికి కవర్డ్ కాల్స్ అనే సాధనాన్ని వాడుకుంటారా, లేక మొదటి నుండే మూలధన భద్రతకు పెద్దపీట వేసి ప్రపంచస్థాయి కంపెనీలలో పెట్టుబడి పెట్టి ప్రశాంతంగా ఉంటారా అనేది మీ వ్యక్తిగత రిస్క్ తీసుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. అవును, ఈ 2 వ్యూహాల వెనుక ఉన్న బలాలు, బలహీనతలు ఇప్పుడు మన ముందున్నాయి. మరి మీ లక్ష్యమేమిటి? వేగంగా రాబడి తెచ్చే కవర్డ్ కాల్సా, లేక స్థిరత్వాన్నిచ్చే బ్లూ చిప్సా? నిర్ణయం మీదే. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.